ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం మిస్టరీ పాఠ్యపుస్తకంలోని రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం. ఇందులో 83 నుంచి 89 పేజీ వరకు స్వయం ప్రతిపత్తి అంటే తమను తాము పరిపాలించుకునే హక్కు. స్వయం ప్రతిపత్తి అంటే తమను తాము పరిపాలించుకునే హక్కు. సంచారవాదం అంటే ఒకే చోట నివసించకుండా తమ జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే వారి జీవన విధానం. సంచారవాదం అంటే ఒకే చోట నివసించకుండా తమ జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే వారి జీవన విధానం. అక్టోబర్ విప్లవ కాలంలో మధ్య ఆసియా రెండు అభిప్రాయాలు. అక్టోబర్ విప్లవ కాలంలో మధ్య ఆసియాలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి, వాటిని చూద్దాం. ఎంఎన్ రాయ్ ఒక భారతీయ విప్లవకారుడు. ఎంఎన్ రాయ్ ఒక భారతీయ విప్లవకారుడు. మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు ఎంఎన్ రాయ్. మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు ఏమిటంటే ఎంఎన్ రాయ్. భారతదేశం, చైనా, ఐరోపాలో ప్రముఖ కామింటన్ నాయకుడు ఎంఎన్ రాయ్. భారతదేశం, చైనా, ఐరోపాలో ప్రముఖ కామింటన్ నాయకుడు ఎవరంటే కామింటన్ నాయకుడు ఎవరంటే ఎంఎన్ రాయ్. 1920లలో అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో అతను మధ్య ఆసియాలో ఉండి ఇలా రాశాడు. ఏం రాశాడంటే, గ్రామ పెద్ద ఉదారభావాలు గల వృద్ధుడు, రష్యన్ భాష మాట్లాడే యువకుడు అతని సహాయకుడు. తన మాతృభూమి కిర్గిజులు జయించిన సైన్యాధికారులను పాలద్రోలిన, జారును పదవీ విచ్ఛేదన చేసిన విప్లవం గురించి విన్నాడు. తన మాతృభూమి కిర్గిజులు జయించిన సైన్యాధికారులను పాలద్రోలిన, జారును పదవీ విచ్ఛేదన చేసిన విప్లవం గురించి అతను విన్నాడు. ఇప్పుడు కిర్గిజులు తమ మాతృభూమికి తామే పాలకులయ్యారు. విప్లవం అంటే ఇదే. విప్లవం వర్ధిల్లాలని అని అతడు నినాదం చేశాడు. అతనిని మొదటి బోల్షివిక్గా భావించవచ్చు. ఆ తర్వాత ఆ జాతి మొత్తం చేరిపోయిందని ఆయన అన్నాడు. తర్వాత కిర్గిజులు మొదటి విప్లవాన్ని అంటే ఫిబ్రవరి విప్లవం ఆనందంతో స్వాగతించారు. ఈ రెండవ విప్లవం దిగ్భ్రాంతి, భయాందోళనకు గురి చేసింది. మొదటి విప్లవం వారిని జారిస్ట్ పాలన, అణచివేత నుండి విముక్తి చేసింది. స్వయం ప్రతిపత్తి సాకారం అవుతుందని వారి ఆశను బలపరిచింది. రెండవ విప్లవం అయితే అంటే అక్టోబర్ విప్లవం హింస, దోపిడీ, పన్నులు, నియంతృత్వ అధికార స్థాపనతో కూడి ఉంది. ఒకసారి జారిస్ట్ బ్యూరోక్రాట్ల యొక్క చిన్న సమూహం కిర్గిజులను అణచివేసింది. అదే సమూహ ప్రజలు అదే పాలన కొనసాగించారు. 1919లో కజక్ నాయకుడు ఇతరులు దీన్ని ఉదాహరించారనమాట. ఎలాగుంది పరిస్థితి అనేది సింపుల్గా మన ఉదాహరణ ద్వారా చూడవచ్చు. సామ్యబద్ధ సమాజాన్ని ఏర్పాటు చేయుట. అంతర్యుద్ధం సమయంలో ఎవరు పరిశ్రమలు, బ్యాంకులను జాతీయకరించారంటే బోల్షివిక్లు. అంతర్యుద్ధం సమయంలో ఎవరు పరిశ్రమలు, బ్యాంకులను జాతీయకరించారంటే బోల్షివిక్లు. జాతీయం చేశారు ఎవరంటే బోల్షివిక్లు. సాంఘీకరించబడిన భూమిని సాగు చేసుకోవడానికి వారు ఎవరిని అనుమతించారంటే రైతులను. సాంఘీకరించబడిన భూమిని సాగు చేసుకోవడానికి వారంటే బోల్షివిక్లు ఎవరిని అనుమతించారంటే రైతులను అనుమతించారు. స్వాధీనం చేసుకున్న భూమిలో సమిష్టిగా పనిచేస్తే ఎలా ఉంటుందో చూపడానికి ఎవరు దీనిని ఉపయోగించారంటే బోల్షివిక్లు. స్వాధీనం చేసుకున్న భూమిలో సమిష్టిగా పనిచేస్తే ఎలా ఉంటుందో చూపడానికి ఎవరు దీనిని ఉపయోగించారంటే బోల్షివిక్లు. కేంద్రీకృత ప్రణాళిక ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేయగలదో అంచనా వేసిన అధికారులు ఎంతకాలానికి లక్ష్యాలను నిర్దేశించారంటే 5 ఏళ్ల కాలానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. దీని ఆధారంగా వారు ఏ ప్రణాళికను రూపొందించారంటే పంచవర్ష ప్రణాళికను రూపొందించారు. కేంద్రీకృత ప్రణాళిక ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేయగలదో అంచనా వేసిన అధికారులు ఎంతకాలానికి లక్ష్యాలను నిర్దేశించారంటే 5 ఏళ్ల కాలానికి. దీని ఆధారంగా వారు ఏ ప్రణాళికను రూపొందించారంటే పంచవర్ష ప్రణాళికను రూపొందించారు. మొదటి 2 ప్రణాళికలు అంటే 1927 నుంచి 1932, 1933 నుంచి 1938 ఈ 2 ప్రణాళికలో సమయంలో దేని వృద్ధిని ప్రోత్సహించడానికి అన్ని ధరలను ప్రభుత్వం నిర్ణయించిందంటే పారిశ్రామిక వృద్ధిని. మొదటి 2 ప్రణాళికలు అంటే 1927 నుంచి 32, 1933 నుంచి 38 సమయంలో దేని వృద్ధిని ప్రోత్సహించడానికి అన్ని ధరలను ప్రభుత్వం నిర్ణయించిందంటే పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి అన్ని ధరలను ప్రభుత్వం అనేది నిర్ణయించేది. ఉక్రెయిన్లోని ఒక గ్రామంలో సోషలిస్టు సాగు అంటే ఉక్రెయిన్లో గ్రామంలో సోషలిస్ట్ సాగు ఎలా జరిగిందో చూద్దాం. ఒక ఉదాహరణ ఇది. 2 పొలాలను అంటే స్వాధీనం చేసుకున్న పొలాలను స్థావరంగా ఉపయోగించి ఒక కమ్యూన్ ఏర్పాటు చేశారు. ఈ కమ్యూన్లో మొత్తం 70 మంది వ్యక్తులతో కూడిన 13 కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయ పనిముట్లను సేకరించారు, పొలాలు కమ్యూన్కు మార్చారు, సభ్యులు కమ్యూన్ హాల్లో తిన్నారు మరియు ఆదాయాన్ని సాకార కమ్యూనిజం సూత్రాలకు అనుగుణంగా విభజించారు. సభ్యుల శ్రమ, మొత్తం ఆదాయం అలాగే కమ్యూన్కు చెందిన అన్ని నివాసాలు, సౌకర్యాలను కమ్యూన్ సభ్యులు పంచుకున్నారు. సభ్యుల శ్రమ, మొత్తం ఆదాయం అలాగే కమ్యూన్కు చెందిన అన్ని నివాసాలు, సౌకర్యాలను కమ్యూన్ సభ్యులు పంచుకున్నారు. ఇది ఫెడోర్ బెలోస్
ది హిస్టరీ ఆఫ్ ఏ సోవియట్ కలెక్టివ్ ఫార్మ్ అంటే కలెక్టివ్ ఫార్మ్ దాని నుంచి కొంచెం ఉదాహరణ తీసుకోవడం జరిగింది. అంటే అప్పుడు ఆ పరిస్థితిలో ఫామ్ ఎలాగ ఉండేదో ఎలా నడిపేవారో చెప్పడానికి. కేంద్రీకృత ప్రణాళిక దేని వృద్ధికి దారితీస్తుందంటే ఆర్థిక వృద్ధి. కేంద్రీకృత ఇప్పుడు మొదటికి వచ్చేద్దాం. కేంద్రీకృత ప్రణాళిక దేని వృద్ధికి దారితీస్తుందంటే ఆర్థిక వృద్ధికి. పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది. 1929, 1933 మధ్య చమురు, బొగ్గు, ఉక్కు విషయంలో ఎంత శాతం పెరిగిందంటే 100%. పారిశ్రామిక ఈ పంచవర్ష ప్రణాళికలో పెట్టారు కదా, అప్పుడు పారిశ్రామిక బుద్ధి కనబడింది కదా. ఈ పారిశ్రామిక ఉత్పత్తి ఎంత పెరిగిందంటే 1929, 33 మధ్య చమురు, బొగ్గు, ఉక్కు విషయంలో ఎంత శాతం పెరిగిందంటే 100% పెరిగింది. ఏమి ఆవిర్భవించాయి అంటే నూతన పారిశ్రామిక నగరాలు ఆవిర్భించాయి. నూతన పారిశ్రామిక నగరాలు ఆవిర్భవించాయి. అయినప్పటికీ వేగవంతమైన నిర్మాణం వల్ల పని పరిస్థితులు అధ్వానంగా మారాయి. ఎలాగంటే మాగ్నిటోగోర్క్ నగరంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎన్ని ఏళ్లలో పూర్తయిందంటే 3 ఏళ్లలో. మాగ్నిటోగోర్క్ నగరంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎన్ని ఏళ్లలో పూర్తయిందంటే 3 ఏళ్లలో పూర్తయింది. కార్మికులు కష్టతరమైన జీవితాన్ని గడిపారు. దీని ఫలితంగా మొదటి సంవత్సరంలో ఎన్నిసార్లు పని నిలిచిపోయిందంటే 550 సార్లు. కార్మికులు కష్టతరమైన జీవితాన్ని గడిపారు. దీని ఫలితంగా మొదటి సంవత్సరంలోనే ఎన్నిసార్లు పని నిలిచిపోయిందంటే 550 సార్లు నిలిచిపోయింది. నివాస గృహాల్లో చలికాలంలో ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల కంటే తక్కువగా ఉండేదంటే 40 డిగ్రీలు. నివాస గృహాల్లో చలికాలంలో ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల కంటే తక్కువగా ఉండేదంటే 40 డిగ్రీలు. ప్రజలు మరుగుదొడ్లకు వెళ్ళవలసి వస్తే ఎన్ని అంతస్తులు కిందికి దిగి వీధికి అవతల వైపు పరిగెత్తవలసి వచ్చేదంటే 4 అంతస్తులు. ప్రజలు మరుగుదొడ్లకు వెళ్ళవలసి వస్తే ఎన్ని అంతస్తులు కిందికి దిగి వీధికి అవతల వైపు పరిగెత్తవలసి వచ్చేదంటే 4 అంతస్తులు. ఏ వ్యవస్థను విస్తరించి అభివృద్ధి చేశారంటే పాఠశాల వ్యవస్థను విస్తరించి అభివృద్ధి చేశారు వీళ్ళు. ఏ వ్యవస్థను విస్తరించి అభివృద్ధి చేశారంటే పాఠశాల వ్యవస్థను. ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు ఎక్కడికి ప్రవేశించడానికి ఏర్పాట్లు చేశారంటే విశ్వవిద్యాలయాలలోకి. ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు ఎక్కడికి ప్రవేశించడానికి ఏర్పాట్లు చేశారంటే విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశించడానికి ఏర్పాటు చేశారు. మహిళా కార్మికుల పిల్లల కోసం ఫ్యాక్టరీల్లో ఏ కేంద్రాలు ఏర్పాటు చేశారంటే శిశు సంరక్షణ కేంద్రాలు. మహిళా కార్మికుల పిల్లల కోసం ఫ్యాక్టరీలో ఏ కేంద్రాలు ఏర్పాటు చేశారంటే శిశు సంరక్షణ కేంద్రాలు. తక్కువ ఖర్చుకే ప్రజారోగ్యం సంరక్షణ అందించారు. ఎవరికి ఆదర్శ గృహ వసతిని ఏర్పాటు చేశారు కార్మికులు. కానీ ప్రభుత్వం వద్ద పరిమిత వనరులు ఉన్నందువల్ల దీని ప్రభావం అసమానంగా ఉందంటే ఒకరికి మంచి ఒకరికి చెడు ఇవ్వచ్చు. దీన్ని బట్టి అసమానంగా ఉందంటే తక్కువ ఖర్చుగా ప్రజారోగ్యం సంరక్షణ అందించారు. ఎవరికి ఆదర్శ గృహ వసతిని ఏర్పాటు చేశారంటే కార్మికులకి. ప్రభుత్వం వద్ద పరిమిత వనరులు ఉన్నందున దీని ప్రభావం ఎలా ఉందంటే అసమానంగా మాత్రం ఉంది. ఏవి సామ్యవాదానికి చిహ్నాలుగా మారాయంటే కర్మాగారాలు. అప్పుడు సామ్యవాదానికి చిహ్నాలుగా మారినవి ఏంటంటే కర్మాగారాలు. ఈ పోస్టర్ అంటే పైన పోస్టర్ ఎలా పేర్కొందంటే చిమ్నీల నుంచి వచ్చే పొగ సోవియట్ రష్యా యొక్క శ్వాస. అంటే కర్మాగారం నుండి పొగ వస్తుంది కదా సామ్యవాదానికి, అది చిమ్నీల నుంచి వచ్చే పొగ సోవియట్ రష్యా యొక్క శ్వాస అని చెప్పి ఈ పోస్టర్ పేర్కొంది. కింద రాశారు కదా, అది దీని అర్థం. 1933లో సోవియట్లో బాల్యం యొక్క కళలు వాస్తవాలు. 1933లో సోవియట్లో బాల్యం యొక్క కళలు అంటే బాల్యం సమయంలో చిన్నపిల్లల యొక్క బాల్యం ఉన్నప్పుడు వాళ్ళ కళలు వాస్తవాలు ఎలాగ ఉండేవో ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. ప్రియమైన తాత కాలినిన్, నా కుటుంబం పెద్దది, 4 పిల్లలు ఉన్నారు, మాకు తండ్రి లేరు. కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతూ అతను చనిపోయాడు. మా అమ్మ అనారోగ్యంతో ఉంది. నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను, కానీ నేను పాఠశాలకు వెళ్ళలేను. నా దగ్గర కొన్ని పాత బూట్లు ఉన్నాయి, కానీ అవి పూర్తిగా చిరిగిపోయి వాటిని ఎవరూ సరిచేయలేరు. మా అమ్మ అనారోగ్యంతో ఉంది, మాకు డబ్బు లేదు, తిండి లేదు, కానీ నాకు చాలా చదువుకోవాలని ఉంది. చదువు 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 అనే 3 పనులు మా ముందు ఉన్న లక్ష్యాలని వ్లాదిమిర్ ఇలిచ్ లెనిన్ అన్నారు. కానీ నేను పాఠశాలకు వెళ్ళడం మానేయాలి. మాకు బంధువులు లేరు, మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. కాబట్టి నేను కుటుంబ పస్తులు ఉండడానికి ఫ్యాక్టరీలో పనికి వెళ్ళాలి. నేను కుటుంబం పస్తులు ఉండకుండా ఉండడానికి ఫ్యాక్టరీలో పనికి వెళ్ళాలి. ప్రియమైన తాతయ్య, నా వయసు 13, నేను బాగా చదువుతున్నాను, నా గురించి చెడు అభిప్రాయాలు లేవు, నేను 5వ తరగతిలో ఉన్నాను అనేసి సోవియట్ ప్రెసిడెంట్ కాలికట్కు 13 ఏళ్ల ఉద్యోగి నుండి 1938లో ఒక లేఖ వచ్చింది. ఇది ఆ లేఖ. తర్వాత స్టాలినిజం, సమిష్టిత్వం. ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ప్రారంభ కాలం దేని సమిష్టి విపత్తులతో ముడిపడి ఉందంటే వ్యవసాయం యొక్క సమిష్టి విపత్తులతో. ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ప్రారంభ కాలం దేని సమిష్టి విపత్తులతో ముడిపడి ఉందంటే వ్యవసాయం. అక్కడ వ్యవసాయం పైన పూర్తిగా ఆధారపడి ఉంది ఆర్థిక వ్యవస్థ. ఎప్పటికీ సోవియట్ రష్యాలోని పట్టణాలు ధాన్యం సరఫరాలు తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. 1927-28 నాటికి ఎప్పటికీ సోవియట్ రష్యాలోని పట్టణాలు ధాన్యం సరఫరాలు తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాయంటే 1927-28 నాటికి. ధాన్యాన్ని ఏ ధరకు అమ్మాలో ఏది నిర్ణయించేది. అయితే రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలుదారులకు ఈ ధరలకు విక్రయించడానికి నిరాకరించారు. ప్రభుత్వం నిర్ణయించేది.
ధాన్యాన్ని ఏ ధరకు అమ్మాలో ఏది నిర్ణయించేదంటే ప్రభుత్వం నిర్ణయించేది. అయితే రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలుదారులకు ఈ ధరలకు విక్రయించడానికి నిరాకరించారు. లెనిన్ మరణం తర్వాత పార్టీకి నాయకత్వం వహించిన ఎవరు కఠిన అత్యవసర చర్యలను ప్రవేశపెట్టారంటే స్టాలిన్. లెనిన్ మరణం తర్వాత పార్టీకి నాయకత్వం వహించిన ఎవరు కఠిన అత్యవసర చర్యలను ప్రవేశపెట్టారంటే స్టాలిన్. గ్రామీణ ప్రాంతంలోని ధనిక రైతులు, వ్యాపారులు అధిక ధరల ఆశతో నిల్వ చేశారని అతను భావించాడు. దీనిని ఆపివేశారు, నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. స్పెక్యులేషన్స్ను ఆపివేశారు, నిల్వలనేమో స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ధనిక రైతులు, వ్యాపారులు అధిక ధరల ఆశతో నిల్వ చేశారని అతను భావించాడు. ధాన్యాన్ని నిల్వ చేశారని అతను భావించాడు. దీనిని ఆపివేశాడు, నిల్వలను స్వాధీనం చేసుకున్నాడు. స్పెక్యులేషన్ ఆపివేశాడు, నిల్వలనేమో స్వాధీనం చేసుకున్నాడు. ఎప్పుడు పార్టీ సభ్యులు ధాన్యం ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో పర్యటించారంటే 1928లో. ఎప్పుడు పార్టీ సభ్యులు ధాన్యం ఉత్పత్తి చేసే ప్రాంతాలు పర్యటించారంటే 1928లో. బలవంతంగా ధాన్యం సేకరణ పర్యవేక్షించారు. సంపన్న రైతులు ఎవరిపై దాడి చేశారంటే కులుక్స్పై దాడి చేశారు. బలవంతంగా ధాన్యం సేకరణ పర్యవేక్షించారు అంటే బలవంతంగా ధాన్యం సేకరించే దాన్ని వీళ్ళు పర్యవేక్షించారు. సంపన్న రైతులు ఎవరిపై దాడి చేశారంటే కులుక్స్పై దాడి చేశారు. కొరత కొనసాగుతుండడంతో వ్యవసాయ క్షేత్రాన్ని ఏమి చేయాలని నిర్ణయం తీసుకున్నారంటే సమీకృతం. అంటే ఈ ధాన్యం కొరత కొనసాగుతుండడంతో వ్యవసాయ క్షేత్రాన్ని ఏం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు అంటే సమీకృతం చేయడానికి, మొత్తం టోటల్గా కలపడానికి ఈయన నిర్ణయం తీసుకున్నాడు. వ్యవసాయ క్షేత్రాలు చిన్నవిగా ఉండడం వల్ల ధాన్యం కొరత ఉందని వాదించారు. ఎప్పుడు రైతులు భూమిని ఇచ్చారంటే 1917 తర్వాత. వ్యవసాయ క్షేత్రాలు చిన్నవిగా ఉండడం వల్ల ధాన్యం కొరత ఉందని వాదించారు. ఎప్పుడు రైతులకు భూమి ఇచ్చారంటే 1917 తర్వాత రైతులకు భూమి ఇచ్చారు. చిన్న వ్యవసాయ క్షేత్ర రైతులు పొలాలను ఆధునీకరించలేకపోయారు. ఆధునిక వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలంటే యంత్రాన్ని ఏ పద్ధతులు సాగు చేయడానికి ఉపయోగించాలి? పారిశ్రామిక పద్ధతులు సాగు చేయడానికి. చిన్న వ్యవసాయ క్షేత్ర రైతులు పొలాలను ఆధునీకరించలేకపోయారు. ఆధునిక వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలంటే యంత్రాన్ని ఏ పద్ధతులు సాగు చేయడానికి ఉపయోగించాలంటే పారిశ్రామిక పద్ధతిలో. కులాకులను తొలగించడం అవసరం. ఎవరి నుండి భూమిని స్వాధీనం చేసుకోవడం, ప్రభుత్వ నియంత్రణ ఉండే పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం అవసరం. రైతుల నుండి కులాకులను తొలగించడం అవసరం. ఎవరి నుండి భూమిని స్వాధీనం చేసుకోవడం, ప్రభుత్వ నియంత్రణలో ఉండే పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం అవసరం అని అనుకున్నారంటే రైతుల నుండి భూమిని సేకరించి దానిని ప్రభుత్వ నియంత్రణలో ఉండే వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయడం అవసరమని భావించారు. ఆ తర్వాత స్టాలిన్ ఉమ్మడి క్షేత్రాల కార్యక్రమం కొనసాగింది. ఎప్పటి నుంచి రైతులందరినీ ఉమ్మడి క్షేత్రం అంటే కోల్ఖోజ్ అంటారు, ఆ ఉమ్మడి క్షేత్రాన్ని సాగు చేయమని పార్టీ ఒత్తిడి చేసింది 1929 నుంచి. ఆ తర్వాత స్టాలిన్ ఉమ్మడి క్షేత్రాల కార్యక్రమం కొనసాగింది. ఎప్పటి నుండి రైతులందరినీ ఉమ్మడి క్షేత్రం నుండి కోలుకోజులు సాగు చేయమని పార్టీ ఒత్తిడి చేసింది అంటే 1929 నుండి. ఎక్కువ భాగం భూమిని, పనిముట్లను ఎవరికి బదిలీ చేశారంటే ఉమ్మడి క్షేత్రాల యాజమాన్యానికి. ఇక్కడ రైతుల దగ్గర ఉండే ఎక్కువ భాగం భూమిని, పనిముట్లను ఎవరికి బదిలీ చేశారంటే ఉమ్మడి క్షేత్రాల యాజమాన్యాలకి బదిలీ చేశారు. అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పారు. భూమి కొరకు రైతులు పొలాల్లో పనిచేశారు. కోలుకోజులో వచ్చిన లాభాలను పంచుకున్నారు. దీనితో కోపాద్రిక్తులైన రైతులు సంబంధిత అధికారులను ఎంచి వేటిని నాశనం చేశారంటే పశు సంపదను. అంటే వాళ్ళ దగ్గర భూములు ఆక్కున్నారు, వాళ్ళ దగ్గర పనిచేసి దాన్ని పంచుకుంటున్నారు. పంచుకున్నా సరే వీళ్ళకి పెద్దగా ఏం రాదు. దాంతో కోపాద్రిక్తులైన రైతులు ఏం చేశారంటే అధికారులను ఎంచి వేటిని నాశనం చేశారంటే పశు సంపదను నాశనం చేశారు. వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి నచ్చినంత తీసుకోలేరు కాబట్టి రైతులు ఇంకా అధికారాన్ని ఎదిరించి పశు సంపదనేమో నాశనం చేశారు. 1929-31 మధ్య పశువుల సంఖ్య ఎంతగా పడిపోయిందంటే 3:1. 1929-31 మధ్య పశువుల సంఖ్య ఎంతగా పడిపోయిందంటే 3:1 పడిపోయింది. దీనిని ప్రతిఘటించిన వారిని కఠినంగా శిక్షించారంటే సమిష్టి తత్వాన్ని, అంటే ఈ పొలాల సమిష్టిగా సమీకృతం చేయడం దాన్ని ప్రతిఘటించిన వారిని ఏం చేసి కఠినంగా శిక్షించారు అంటే ఈ సమిష్టి తత్వాన్ని ప్రతిఘటించిన వారిని ఏం చేశారంటే కఠినంగా శిక్షించేవారు. చాలా మందిని దేశం నుండి బహిష్కరించారు, అజ్ఞాతవాసంలోకి పంపారు. సమిష్టిత్వాన్ని ప్రతిఘటించిన వారు ఎవరు తాము ధనవంతులు కాదని, సామ్యవాదానికి వ్యతిరేకం కాదని వాదించారు రైతులు. ఇలా సమిష్టిత్వాన్ని వ్యతిరేకించినంత మాత్రాన, అంటే ప్రతిఘటించినంత మాత్రాన తాము ధనవంతులం కాదని, సామ్యవాదానికి వ్యతిరేకం కాదని కూడా ఈ రైతులేమో వాదించారు. కేవలం కొన్ని కారణాల వల్ల ఉమ్మడి క్షేత్రాల్లో పనిచేయడానికి ఇష్టపడలేదు. ఏ ప్రభుత్వం కొంత స్వతంత్ర సాగును అనుమతించింది, కానీ అలాంటి సాగుదారుల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించింది స్టాలిన్. కేవలం కొన్ని కారణాల వల్ల ఉమ్మడి క్షేత్రాలు పనిచేయడానికి ఇష్టపడలేదు. ఏ ప్రభుత్వం అంటే స్టాలిన్ ప్రభుత్వం కొంత స్వతంత్ర సాగును అనుమతించింది రైతులు చేసుకోవడానికి, కానీ అలాంటి సాగుదారుల పట్ల కఠినమైన వైఖరిని కూడా ఈ స్టాలిన్ ప్రభుత్వం ప్రదర్శించింది. సమిష్టితత్వంలో కూడా ఉత్పత్తి వెంటనే పెరగలేదు. ఎప్పటికీ పంటలు సరిగా పండకపోవడంతో సోవియట్ చరిత్రలో అత్యంత దారుణమైన కరువు సంభవించి 4 మిలియన్ల పైగా ప్రజలు మరణించారు 1930-33. ఇక్కడ సమిష్టితత్వం తెచ్చారు, భూములను కలిపారు, అందరిని ఒక దగ్గర పనిచేయమన్నారు. కానీ దానివల్ల పంటలు సరిగా
పండగ లేదు అప్పటికి కూడా. సోవియట్ చరిత్రలో అత్యంత దారుణమైన కరువు సంభవించి 4 మిలియన్ల పైగా ప్రజలు మరణించారు. ఎప్పుడంటే 1930-33 నాటికి ఎప్పుడు చూడనంత కరువు ఏమో వచ్చేసింది ఈ సోవియట్ యూనియన్లో. కొత్త పదాలు. బహిష్కరించారు అంటే ఒకరిని సొంత దేశం నుండి బలవంతంగా తొలగించడం అంటే బహిష్కరించడం. బహిష్కరించబడ్డారు అంటే ఒకరిని సొంత దేశం నుండి దూరంగా జీవించేలా బలవంతం చేయడం. బహిష్కరించారు అని అంటే ఒకరిని సొంత దేశం నుండి బలవంతంగా తొలగించడం. బహిష్కరించబడ్డారు, వాళ్ళు బహిష్కరించబడ్డారు అంటే ఒకరిని సొంత దేశం నుండి దూరంగా జీవించేలా బలవంతం చేయడం. థ్యాంక్ యూ.